ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో ఆది పర్వంలో మనం 253వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో మొదటి పూర్వార్ధంలోనే ఉన్న ఈ అధ్యాయంలో తక్షకుడి కుమారుడైనటువంటి అశ్వసేనుడు ఈ దావాగ్ని నుంచి ఎలా తప్పించుకోగలిగాడు అనేటువంటిది మనం నిన్నటి ప్రవచనంలో 20 శ్లోకాలలో చెప్పుకున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే, కోపించినటువంటి ఇంద్రుడు సకల దేవతలతో కృష్ణార్జునులపైకి యుద్ధానికి రావడం, దేవతల్ని కృష్ణార్జునులు ఎలా ఓడించారు, ఆ తర్వాత ఇంద్రుడు ఇక పర్వతాలని రాళ్ళని రప్పల్ని కూడా తీసుకొచ్చి అర్జునుని ఓడించడానికి నానా విధాలుగా ఎలా ప్రయత్నించాడనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యాంశం. ముందుగా దైవస్మరణ చేసుకుని యుద్ధంలోకి వెళ్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నిన్నటి రోజున తక్షకుని కుమారుడైనటువంటి అశ్వసేనుడు తల్లి సహాయంతో అలా బయటపడదామనుకుంటే అర్జునుడి యొక్క శరధాటికి తక్షకుని భార్య అశ్వసేనుడి తల్లి చనిపోవడం జరిగింది. ఇంద్రుని యొక్క సహకారంతో అశ్వసేనుడు తప్పించుకోగలిగాడు. ఆ సందర్భంలో అర్జునుడు అశ్వసేనుడికి శాపం కూడా ఇవ్వడం జరిగింది. అది 20 శ్లోకాలలో నిన్నటి పాఠంలో ప్రవచించుకున్నాం. కృష్ణాభ్యాం రక్షితం దృష్ట్వా తం చ దావమహంకృతాః ఖముత్పేతుర్మహారాజా సుపర్ణాద్యా పతత్రిణః. కృష్ణార్జునులిద్దరూ ఈ విధంగా అగ్నికి సహాయంగా ఉండి ఖాండవనాన్ని దహించడం చూసి దావమహంకృతాః, ఆకాశంలోకి అక్కడ ఉన్నటువంటి సుపర్ణాదులు ఎవరైతే ఉన్నారో, అంటే గరుత్మంతుని వంశంలో పుట్టినటువంటి వాళ్ళు, గరుత్మంతుడిలాగా అలా యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు సుపర్ణాద్యా, అట్లాంటి గరుడ పక్షులు ఉంటాయి. ఆ గరుడ పక్షులు ఖం ఉత్పేతు, ఆకాశానికి ఒక్కసారిగా పైకి ఎగిరేయట అర్జునుడితో యుద్ధం చేయడానికి. ఖం ఉత్పేతుర్ మహారాజా, ఇక్కడ మహారాజా అనే సంబోధన జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు ఉపయోగించిన ఆ సంబోధన వాచకం. హే జనమేజయ మహారాజా. ఈ విధంగా అశ్వసేనుడు తప్పించుకున్నాక అక్కడ ఉన్నటువంటి గరుడ పక్షులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పతత్రిణః, వాటి రెక్కలతో, గోళ్లతో, నఖములతో, అలాగే చెంచు అంటే ముక్కుతో అనేక రకాలుగా అర్జునుడిని, కృష్ణార్జునుని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాయి. గరుత్మాన్ వజ్ర సదృశై పక్షతుండ నఖైస్తదా, పక్షము అంటే రెక్కలు, తుండ నఖై అంటే ముక్కు, అలాగే నఖములు, గోళ్ళు మొదలైనటువంటి వాటితో ఎట్లాంటివి అవన్నీ కూడా అంటే వజ్ర సదృశై, వజ్రంతో సమానమైనటువంటి పదునైనటువంటి వాటి యొక్క శరీర భాగాలతో గరుడ పక్షులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రహర్తు కామో న్యపతత ఆకాశాత్ న్యపతత్
ఆకాశాత్ కృష్ణ పాండవం. ఆ కృష్ణ పాండవుల మీదకి ఆకాశం నుంచి వచ్చి అలా మీద పడి గాయపరచడానికి ప్రయత్నించాయి. వచ్చిన వాటిని వచ్చినట్టే కొట్టించేస్తున్నాడు, ఖండించేస్తున్నాడు వాటి రెక్కల్ని. తథైవోరగ సంఘాతా పాండవస్య సమీపతః ఉత్సృజంతో విషం ఘోరం నిపేతుర్జ్వలితాననాః. ఓ పక్కనేమన్నా గరుడు పక్షులు మీద పడుతున్నాయి, ఇంకో పక్కనేమన్నా ఉరగ సంఘా. ఉరగ అనే దానికి అర్థం సర్పము అని అర్థం. ఉరగ సంఘ అన్నారు అంటే అనేక వేల సర్పాల యొక్క సమూహాలన్నీ కూడా పాండవస్య సమీపత కృష్ణార్జునుల యొక్క సమీపానికి వచ్చి ఏం చేసేట, ఉత్సృజంతో విషం ఘోరం, ఘోరమైనటువంటి వాటి యొక్క విషాగ్నులను, విషపు జ్వాలని, ఆ విషాన్ని నిపేతు జ్వలితానన. ఇక్కడ కోపించి క్రోధంతో ఉన్నటువంటి వీరి ముఖాలపైకి, వారి యొక్క శరీర భాగాలపైకి ఉత్సృజంత విడిచిపెడుతున్నాయట పాములన్నీ కూడా. పాములు ఓ పక్కన విషాన్ని విడిచిపెడుతున్నాయి, ఓ పక్కన గరుడ పక్షులు ఏమన్నా వచ్చి వాటి యొక్క శరీర భాగాలతో కృష్ణ పాండవుల్ని ఇద్దరిని కూడా గాయపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. తాంశ్చ కర్తశరై పార్థ సరోషాగ్ని సముక్షితై వివిశుశ్చాపి తం దీప్తం దేహాభావాయ పావకం. ఆ వస్తున్నటువంటి ఆ గరుడ పక్షుల్ని, ఇక్కడ పైకి లేచినటువంటి ఆ సర్పాలని కూడా లేచినవి లేచినట్టే, వస్తున్న వాటిని వచ్చినట్టే దేహాభావాయ పావకం, వాడి శరీరాల్ని ఖండించేసి అగ్నిదేవుడికి సమర్పించేశాడు, నైవేద్యంగా పావకుల్లో వేసేశాడు. అట్లా ఆ ఖాండవ వనంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రాణులు వాటి ప్రయత్నాన్ని అవి చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఈ సన్నివేశం చూసి తతః సురాః సగంధర్వా యక్షరాక్షస పన్నగాః ఉత్పేతుర్నాదమతులం ఉత్సృజంతో రణార్థినః. రణార్థులైనటువంటి కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే, అక్కడ ఈ వనాన్ని ఇష్టంగా ఇంతకాలము హాయిగా నివసించి అప్పుడప్పుడు విహారంగా వచ్చినటువంటి యక్ష రాక్షసులు, గంధర్వులు, అలాగే సురులు, దేవతలు కూడా. సుర గంధర్వ యక్ష రాక్షస పన్నగాః. పన్నగములు అంటే సర్పములు. ఇవన్నీ కూడా రణార్థిన అంటే కృష్ణార్జునులతో యుద్ధం చేయాలనేటువంటి కోరికతో సృజంతో నాదమతులం, విపరీతమైనటువంటి ఉత్సాహభరితమైనటువంటి నాదములు, అంటే సింహనాదాలు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఉత్సాహభరితమైనటువంటి నాదాలు చేస్తారో అటువంటి వాటిని విడిచిపెట్టాయట. అటువంటి నాదాలు చేస్తున్నారట వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా యుద్ధానికి వీళ్ళు ఎటువంటి ప్రయోగాలు చేశారో అనేటువంటిది ఇదిగో ఈ శ్లోకంలో ఇస్తున్నారు. ఆనాటి కాలంలోనే, మనం ఇప్పుడు మామూలుగా అయితే బాంబుల వర్షం కురిపించారు అని చెప్పి శత్రుముఖులు, శతఘ్నులు కురిపించారని చెప్పి అంటారే, అవి ఆనాటి కాలంలో ఇదిగో ఇక్కడ కృష్ణార్జునుల మీద గంధర్వ యక్షరాక్షసులు వాడారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అయఃకరణ, అయఃకరణం అంటే ఇనప గుడ్లు, ఇనుముతో చేసింది. అయఃకణపచక్రాస్మ భుషుండ్యు ఉద్యత బాహవ. భుషుండు అనే పదానికి అర్థం ఇనప గుండ్లు, చక్రాల్లాగా ఉంటూ ఆ చక్రాల్లాగా దొల్లుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇనప గుండు ఒక్కసారిగా పేలిపోతుంది. అయఃకణపచక్రాస్మ భుషుండ్యు ఉద్యత బాహవ. అలా చక్రాల్లాగా దొల్లుకుంటూ వెళ్ళి వాటిలోంచి ఇనపగుళ్ళు బయటకు వచ్చి పేలిపోవటం, ఇటువంటి బాంబులు వేసేటువంటి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసారా, అది ఆనాటి కాలంలోనే ఇదిగో ఈ విధంగా వీళ్ళు ప్రయోగించారు కృష్ణార్జునుల మీద అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కృష్ణ పార్థౌ జిఘాంసంత. జిఘాంసంత అంటే సంహరించాలనే కోరిక. కృష్ణార్జునులు ఇద్దరిని కూడా సంహరించాలి, మట్టు పెట్టాలి, వీళ్ళతో యుద్ధం ఇంతసేపు అన్నట్టుగా కోపించినటువంటి ఈ గంధర్వ యక్ష రాక్షసులందరూ కూడా క్రోధ సమ్మూర్ఛిత ఓజస, తమ పరాక్రమంతో, తమ తేజస్సుతో కోపించినటువంటి వాళ్ళని సంహరించాలనే కోరికతో ఇట్లాంటివన్నీ కూడా ప్రయోగించారు. అనేక రకాలైన యుద్ధ విద్యలు ప్రయోగించారు. అన్నిటినీ భీభత్సుడు అర్జునుడు తన శర పరంపరలతో మొత్తం అంతా వీటిని మించినటువంటి అస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి. ప్రమమాధ ఉత్తమ అంగాని భీభత్సుర్నిశితైశ్చరైః. ఆ వస్తున్నటువంటి అయఃకణ భుషండులు ఏవైతే ఉన్నాయో
ఇనప గుళ్ళు వర్షం ఏదైతే ఉందో బాంబుల్లాగా పడిపోతున్నటువంటి వాటిని ప్రమమాథ ఉత్తమాంగాని శరైహి, తన యొక్క అత్యద్భుతమైనటువంటి శరములతో, ఉత్తమమైనటువంటి శరములతో తట్టుకోవటం జరిగింది, అడ్డుకున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అట్లాగే చేశాడు చక్రాయుధంతో. శ్రీకృష్ణశ్చ సుమహాతేజశ్చక్రేణారి వినాశన, చక్రేణ అరి వినాశన, శత్రువుల్ని వినాశనం చేసేటువంటి విధంగా తన యొక్క చక్రాయుధాన్ని నేర్పుగా చాలా చక్కగా శత్రువుల మీద ప్రయోగించి వాటిని అడ్డుకున్నాడు మహాతేజస్శాలి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణశ్చ సుమహాతేజశ్చక్రేణారి నికేతన. మహాతేజ అన్న తర్వాత ఇక్కడ చక్రేణ అనేటువంటిది చక్రము చేత, చక్రాయుధం సహాయంతో అని అర్థం. ఏం చేశాట? దైత్య దానవ సంఘానం చకార కథనం మహత్. కథనం అంటే యుద్ధం. మహత్ కథనం చకార, గొప్ప యుద్ధం చేశాట శ్రీకృష్ణ పరమాత్ముడు దైత్య దానవ సంఘాలతో. ఆ తర్వాత ఇట్లా కాదని చెప్పి ఇక వచ్చినటువంటి వాళ్ళు వచ్చినట్టే ఎంతో మంది దేవతలు అక్కడ వచ్చారు. వాళ్ళందరూ ఎలా ఆగిపోయారంటే యుద్ధానికి ఒక సముద్రంలాగా వచ్చేసారు, అలలాగా వచ్చారు. కానీ ఎంతటి అల అయినా సరే ఒక తీరం దగ్గర ఆగిపోవాల్సిందే. అట్లా కృష్ణార్జున అనే తీరం తన దగ్గరకు వచ్చి ఆగిపోతున్నారు అని ఇక్కడ వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. అథాపరే శరైర్విద్ధా చక్రవేగేరితాస్తథా. అంత వేగంగా అటు పక్కన గంధర్వ యక్ష రాక్షసులు, కిన్నరులు, అలాగే పన్నగాలు మొదలైనటువంటివన్నీ సముద్ర అలల్లాగా వచ్చి మీద పడుతున్నా కూడా అథ అపరేశరై విద్ధ, ఓ పక్కన చక్రాయుధంతో కృష్ణ పరమాత్ముడు, అనేకమైనటువంటి శరములతో అర్జునుడు, వీళ్ళిద్దరు కూడా శరైర్విద్ధా చక్రవేగేరితాస్తథ, శరములు చక్రములు, చక్రము శరములు ఇట్లాంటి వాటితో వేలామివ సమాసాద్య వ్యతిష్టన్ అమితౌజస, ఉత్తమమైనటువంటి ఎంతో తేజస్తో పరాక్రమంతో వచ్చినటువంటి ఆ దేవతలనేటువంటి అలల సముద్రం కాస్త వేలామివ సమాసాద్య, వేల అనే పదానికి అర్థం తీరము అని అర్థం. తీరానికి వచ్చి అంటే ఒడ్డుకొచ్చి అలా ఆ అలలు కాస్త ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టుగా, అలలు అక్కడ దాకా వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి, సముద్రంలో కలిసిపోతాయి. అలా వెళ్ళిపోయినట్టుగా వీళ్ళందరూ పరాక్రమంతో అదిగో కొట్టేంట చంపేంట అన్నారు, మళ్ళీ తుస్మని వెనక్కి వెళ్ళిపోయారు, అయిపోయాయి, ఫినిష్. ఎందుకంటే వాళ్ళ ధాటి చూసేటప్పటికి వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టింది. వేలామివ సమాసాధ్యాన్ని ఎంత అత్యద్భుతమైనటువంటి ఉపమానం ఇది. అలా వచ్చిన దేవతలు అలా ఓడిపోయి అలా వెనక్కి వెళ్ళిపోయారు. చాలా సింపుల్ అయిపోయింది. అంటే అంత వేగంగా వచ్చిన వాళ్ళు కాస్త వెనక్కి వెళ్ళిపోయారు. దాంతో ఇంద్రుడు కోపిస్తున్నాడు. ఇక్కడ కోపించి ఇక వజ్రాయుధం తీసి చేయి పైకెత్తాడు ఉత్సాహంగా, నాతో వచ్చేదెవరు రండి అన్నాడు. దేవతలందరూ కూడా ఇంద్రుడు వెళ్తున్నాడు, ఇంద్రుడు వెళ్ళకపోతే మనమందరం ఎట్లా అని చెప్పి ఇక మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలు పట్టుకుని బయలుదేరారు. వెళ్ళిన వాళ్ళు అంత వేగంగానూ తిరిగి వస్తున్నారు. వీళ్ళు కూడా ఇవి ఇక్కడ దాదాపు 10 శ్లోకాల్లో ఏ ఏ దేవతలు ఏ ఏ ఆయుధాలు తీసుకుని వస్తున్నారు అనేటువంటిదంతా వర్ణిస్తున్నాడు. తతశ్చక్రోతి సంక్రుద్ధ త్రిదశానాం మహేశ్వర పాండురం గజమాస్థాయ తావుభౌ సముపాద్రవత్. తతః శక్ర అంటే ఇంద్రుడు, దేవేంద్రుడు, ఇక సక్రుద్ధ అని పడింది, సంక్రుద్ధ, అతి సంక్రుద్ధ, బాగా అతిగా కోపించినటువంటి వాడై, త్రిదశానాం మహేశ్వర, త్రిదశానాం అంటే దేవతలు, దేవతలకి మహేశ్వరుడైనటువంటి వాడు, దేవతలకి ఈశ్వరుడైనటువంటి ఆ శక్రుడు దేవేంద్రుడు కోపించినటువంటి వాడి. పాండురం గజమాస్థాయ, ఈ గా అనేటువంటిది ఇటు పెట్టకూడదు, పాండురంగా అవుతుంది. కాబట్టి పాండురం అనే పదానికి అర్థం ఏంటంటే తెల్లని ఒక గజాన్ని అధిరోహించి, తెల్లని గజం అంటే ఏముంటుంది, ఐరావతమే. కాబట్టి ఐరావత గజాన్ని అధిరోహించి వజ్రాయుధాన్ని చేతబట్టుకుని ఇంద్రుడు బయలుదేరుతున్నాడు. పాండురం గజమాస్థాయ తావుభౌ సముపాద్రవత్. తావుభౌ, ఆ ఇద్దరు ఎక్కడైతే ఉండి యుద్ధం చేస్తున్నారో అక్కడికి సమీపించడానికి బయలుదేరాడు తన ప్రయాణానికి ఇంద్రుడు. వేగేనాశని ఆదాయ, అశని అనే పదం చూసారా, అశని అక్కడ అంటే అత్యద్భుతమైన, అశని అంటే మామూలుగా పిడుగులు, ఉరుములు పిడుగులు ఏవైతే ఉంటాయో వాటిని, అట్లాంటి ఒక దండాన్ని తీసుకుని, ఆయుధాన్ని తీసుకుని, అంతకంటే మించినటువంటి వజ్రాయుధాన్ని తీసుకుని బయలుదేరుతున్నాడు.
వేగేనాశనిమాదాయ వజ్రమస్త్రం చ సో అసృజత్. వజ్రం అస్త్రం, తన వజ్రాయుధాన్ని చేతబట్టుకుని అశనము దాన్ని కూడా గ్రహించి హతావేతావితి ప్రాహ. ప్రాహ అంటే పలికెను. యుద్ధానికి వెళ్తూ ఇంద్రుడు ఒక మాట పలికాట. ఏ మాట అన్నాడు అంటే హతౌ ఏతావితి. ఈ పదాన్ని విడతీస్తే హతౌ ఏతౌ ఇతి. ఈ పదాన్ని విడతీస్తే ఏతౌ హతౌ, ఈ రోజు నా చేతిలో వాళ్ళిద్దరు చచ్చారే అంటూ బయలుదేరుతున్నట్ట. అది ఆ పదానికి అర్థం. హతావేతావితి ప్రాహ. ఎవరిద్దరు అంటే ఆ కృష్ణార్జునులు ఇద్దరు ఈ రోజు నా వజ్రాయుధం ధాటికి నిలవలేక వాళ్ళిద్దరు ప్రాణాలు విడిచిపెడతారు, నా చేతిలో చచ్చారే వాళ్ళిద్దరు అంటూ బయలుదేరుతున్నారు. ఇంద్రుడి నోటి నుంచి అంత మాట వచ్చింది కృష్ణార్జునుడి గురించి. హతావేతావితి ప్రాహ సురాన్ అసుర సురాసు సురాన్ అసుర సూదన. సురాన్ అసుర సూదన. సురులతో దేవతలతోనూ అలాగే అసుర సూదన అసుర మర్దనుడైనటువంటి దేవేంద్రుడు ఈ విధంగా పలికాడు. పలికేటప్పటికే అది దేనికి పలికాడంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగించేటువంటి మాటలు ఏవైతే ఉంటాయి అవన్నీ వస్తూ ఉంటాయి. కాకపోతే ఇలా కృష్ణార్జునుల పట్ల పలికినటువంటి వారు చాలా మంది యుద్ధాల్లో ఉస్సుమని వెనక్కి వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఓడిపోయిన సందర్భాలే తప్ప గెలిచిన సందర్భాలు ఎక్కడ దాఖలాలు లేవు. హతావేతావితి ప్రాహ. దాంతో మరి దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు బయలుదేరినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా బయలుదేరాలిగా. అట్లా తతస్సముద్యతాం దృష్ట్వా దేవేంద్రేణ మహాశనిం జగృహు సర్వశస్త్రాణి స్వాని స్వాని సురాస్తథా. తతస్సముద్యతాం దృష్ట్వా. సం ఉద్యతాం. ఉద్యతాం అంటే పైకెత్తడం. అలా వజ్రాధాయాన్ని పైకెత్తి యుద్ధానికి వెళ్ళేటువంటి ఆవేశంతో అలా దేవేంద్రుడు బయలుదేరటాన్ని చూసి దేవేంద్రేణ దృష్ట్వా మహాశనిం జగృహు సర్వశస్త్రాణి స్వాని స్వాని సురాస్తథా. సురాహ, సురులు అంటే దేవతలు. అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా స్వాని స్వాని సర్వశస్త్రాన్ని జగృహు, వాళ్ళ వాళ్ళ ఆయుధాలు ఏవైతే ఉంటాయో ఆ ఆయుధాలని కాస్త స్వీకరించారు. వాళ్ళ రథాలను ఎక్కారు, వాళ్ళ వాహనాలను ఎక్కారు, వాళ్ళ ఆయుధాలు తీసుకున్నారు. సిద్ధం మేము కూడా అన్నారు. ఎవరెవరు ఏం తీసుకున్నారో ఒక లిస్ట్ ఇచ్చేశాడు. కాలదండం యమో రాజన్, హే రాజన్ అంటూ వైశంపాయనుల వారు జనమేజయుడికి హే రాజన్. యముడు ఏం తీసుకున్నాడంటే యముడి దగ్గర ఆయుధం ఏముంటుంది? కాలదండం. కాలదండం యమో రాజన్ గదాం చైవ ధనేశ్వర. ధనేశ్వరుడైనటువంటి కుబేరుడు గదని గ్రహించాట. పాశాంశ్చ తత్ర వరుణో విచిత్రాంచ తథా శనిం. వరుణదేవుడు ఏమన్నా పాశమును తీసుకున్నాట, విచిత్రమైనటువంటి ఆయుధాన్ని కూడా గ్రహించాట. విచిత్రాంచ తథా అశనిం స్కంద శక్తిం సమాదాయ తస్థౌ మేరురివాచల. స్కందుడు కుమారస్వామి తన యొక్క శక్తి ఆయుధాన్ని గ్రహించాట. స్కంద శక్తిం సమాదాయ తస్థౌ మేరురివాచల. ఆ కుమారస్వామి శక్తి ఆయుధాన్ని గ్రహించి మేరురివ అచల, మేరు పర్వతం నిలబడినట్టుగా అలా నుంచున్నట్టు యుద్ధానికి సిద్ధంగా. అలాగే అశ్విని దేవతలు వాళ్ళ యొక్క ఆయుధాలైనటువంటి ఓషధులను తీసుకున్నారట. ఓషధీర్ దీప్యమానాశ్చ. దేదీప్యమానమైనటువంటి ఓషధులు ఏవైతే ఉంటాయో ఇవి కూడా ఆయుధాల కింద తీసుకున్నారు. ఓషధీర్ దీప్యమానాశ్చ జగృహాతే అశ్వినావపి. అశ్వినావపి అశ్విని దేవతలు, దేవతా వైద్యులు, వాళ్ళు కూడా యుద్ధానికి వచ్చేస్తున్నారు చూడండి. అలాగే జగృహే చ ధనుర్ధాత ముసలం తు జయస్తదా. జయుడు అనేటువంటి ఆయన ధనుర్ధాత ముసలం. ముసలము, ముసలం గ్రహించాడంట. ముసలం అంటే అది మౌసల పర్వం అనేది మహాభారతంలో పెద్ద అధ్యాయం. అట్లా ఎవరెవరు ఏం గ్రహించారంటే ధాత ధనస్సుని, జయుడు రోకలని తీసుకున్నాడు. ముసలం అంటే రోకలి. ముసలం తు జయస్తథా. మహాబల సంపన్నుడైనటువంటి వాడు. అక్కడ ధాత, ధాత అనేటువంటి చూసారా, ధనుర్ధాత అన్నారు. ధాత అనేటువంటి దేవతలు ఏమన్నా ధనస్సుని గ్రహించారట. అలాగే జయుడు ఏమన్నా ముసలాన్ని తీసుకున్నారట. ముసలము రోకలి. అట్లా జయుడు ఆయన పేరు. జయ ముసలం తదా పర్వతం చాపి జగ్రాహ. ఇక్కడ క్రుద్ధ అని క్రూ దీర్ఘం పడింది. క్రుద్ధ స్పష్ట మహాబల. త్వస్థ ప్రజాపతి. త్వస్థ ప్రజాపతి అనేటువంటి ఆయన పర్వతాన్ని తీసుకున్నట్ట. ఏకంగా ఓ పర్వతం ఎత్తి పట్టుకొస్తున్నాడు. ఇవి వాళ్ళ ఆయుధాలు. వేరే ఆయుధాలు లేవు.
పర్వతం చాపి జగ్రాహ క్రుద్ధ స్పష్టా మహాబల. అలాగే అంశస్తు శక్తిం జగ్రాహ మృత్యుర్దేవ పరశ్వధం. మృత్యుదేవత ఏం తీసుకొస్తున్నాడంటే గండ్రగొడ్డలను తీసుకొస్తున్నట్ట యుద్ధానికి. అటు పక్కన త్వష్ట ప్రజాపతి ఏమన్నా పర్వతాన్ని తీసుకొస్తున్నాడు యుద్ధానికి. అలాగే ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, అంశస్తు శక్తిం జగ్రాహ అన్నారు. అంశుడు అనేటువంటి దేవత శక్తిని గ్రహించారట. అక్కడ కుమారస్వామికి ఉన్నటువంటి శక్తి లాగానే ఇక్కడ కూడా అంశుడికి శక్తి అనేటువంటి ఆయుధం. అంశస్తు శక్తిం జగ్రాహ మృత్యుర్దేవ పరశ్వధం. మృత్యుదేవత పరశ్వధం గండ్రగొడ్డల్ని స్వీకరించాడు. పరిఘం పరిఘం ప్రగృహ్య పరిఘం ఘోరం విచచార్య అర్యమా అపి. అలాగే అర్యముడు అనేటువంటి దేవత ఆయన భయంకరమైనటువంటి పరిఘని తీసుకున్నట్ట. పరిఘలు మొదలైనటువంటివన్నీ యుద్ధాల్లో వాడేటువంటి ఆయుధాలు ఇవన్నీ. ప్రగృహ్య పరిఘం ఘోరం, ఘోరమైనటువంటి పరిఘ ఒక పెద్ద ఆయుధం. దాన్ని తీసుకుని విచచార విచచార ఆర్యమహ, అర్యముడు అనేటువంటి దేవతలు. అలాగే మిత్రుడు అర్యమహ మిత్ర అనేటువంటి వాళ్ళందరూ దేవతలు. సూర్యునికి మనకు కూడా మిత్రుడు అనేటువంటి పేరుంది. చక్షుర పర్యంతం చక్రమాదాయ తస్థివాన్, చక్రమాదాయ తస్థివాన్ పూషా భగశ్చ సంక్రుద్ధ సవితా చ విశాంపతే, సవితా చ విశాంపతే. ఓ పక్కన ఉన్న అంశుడు శక్తిని, మృత్యుదేవత గంటగొడ్డల్ని, అర్యముడేమన్నా భయంకరమైనటువంటి పరిగని తీసుకుంటే, అలాగే మిత్రుడు వాడి అంచు కలిగినటువంటి చక్రాన్ని గ్రహించాట. క్షుర పర్యంత చక్రమాదాయ అన్నాడు. క్షుర పర్యంతం అంటే పదునైనటువంటి అంచులు కలిగిన క్షురము అంటే. అటువంటి ఒక చక్రాన్ని గ్రహించాట. శ్రీకృష్ణ పరమాత్ముడికి ఉన్నటువంటి చక్రాయుధం లాంటిది ఒక చక్రం, ఇదిగో ఇక్కడ మిత్రుడు కూడా పట్టుకున్నట అలాంటి దాన్ని. అలాగే పూష అనేటువంటి వాడు, భరుడు అనేటువంటి, పూషా భగుడు, పూషా భగశ్చ వీళ్ళిద్దరు అనేటువంటి భగదేవత పూషదేవత మొదలైనటువంటి వాళ్ళు ధనస్సులు గ్రహించారట. అలాగే సవితృదేవతలు మొదలైనటువంటి వాళ్ళు, పూషా భగశ్చ సవితా సంక్రుద్ధ, ఈ దేవతలు కోపించినటువంటి వాళ్ళే వీళ్ళు ధనస్సుని, వాళ్ళ వాళ్ళ యొక్క ధనస్సులు ఏవైతే ఉంటాయో వాటిని గ్రహించి కృష్ణార్జునుల మీదకి బయలుదేరారట. ఆత్మ కార్ముక నిస్త్రింశ, కార్ముకము అంటే ధనస్సులు. ఆత్మ కార్ముక అంటే వాళ్ళ వాళ్ళ యొక్క అస్త్రాలైనటువంటి ధనస్సుని స్వీకరించి ఆత్మ కార్ముక నిస్త్రింశ కృష్ణ పార్థౌ ప్రదుద్రూహు. కృష్ణార్జునుని ఓడించాలనే ప్రయత్నంతో అటు ఇంద్రుడికి సహాయంగా వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్లే కాకుండా ఇంకా ఎంతమంది వచ్చారు చూడండి. రుద్రాశ్చ, ఏకాదశి రుద్రుడు కూడా బయలుదేరారు. రుద్రాశ్చ వసవశ్చైవ మరుతశ్చ మహాబల. రుద్రులు, వసువులు, మరుత్తులు వీళ్ళందరూ కూడా బయలుదేరారు ఇంద్రుడికి తోడుగా. ఇంతమంది దేవతల్ని వేసుకుని ఇంద్రుడు బయలుదేరి చివరికి తుస్సుమని ఓడిపోయి వస్తాడు. విశ్వే దేవాస్తథా సాధ్య దీప్యమానా స్వతేజస ఏతే చాన్యే చ బహవో ఏతే చ అన్యే. ఈ ఒక్క పదంలో మిగతా వాళ్ళందరూ కూడా బయలుదేరారయ్యా అంటున్నాడు. అన్యే బహవో దేవా, ఎంతో మంది ఇతర దేవతలు కూడా ఉన్నారు. ప్రధానమైన వాళ్ళు చెప్పుకున్నామయ్యా. విశ్వే దేవతలు, రుద్రులు, వసువులు, మరుత్తులు, సిద్ధులు, సాధ్యులు, దీప్యమానా స్వతేజస, వాళ్ళ వాళ్ళ తేజస్సులతో, వాళ్ళ వాళ్ళ వాహనాలతో, వాళ్ళ వాళ్ళ ఆయుధాలతో బయలుదేరారు ఎంతో మంది దేవతలు. తౌ పురుషోత్తమౌ, ఎందుకయ్యా అంటే ఇద్దరిని కొట్టడానికి, జయ విజయులు అంటే నరనారాయణులు ఇద్దరిని ఓడించడం కోసం అని చెప్పేసి, కృష్ణార్జునులు ఓడించడం కోసం అని చెప్పి బయలుదేరారు ఇక్కడ. అంటే ఏమన్నా ఒక పక్కన విజయుడు అర్జునుడు. కృష్ణ పార్థౌ జిగాంసంత, వీళ్ళందరూ ఎందుకు బయలుదేరుతారంటే జిగాంసంత, కృష్ణార్జునుని సంహరించడం కోసం బయలుదేరుతుంది. దేవతలు ఏమిటి, కృష్ణార్జును సంహరించడం ఏమిటి? అసలు దేవతల అంశతోనే వాళ్లే కదా పుట్టించింది. పైగా కృష్ణ పరమాత్మని, నాయన నువ్వు పుట్టాలి అంటేనే భగవంతుడు పుట్టాడు ఇక్కడ భూమాత యొక్క ఆర్తి తీరటం కోసం. అట్లాంటిది కృష్ణార్జునుని సంహరించడం కోసం ఏమిటి అంటే, యుద్ధం విషయానికి వస్తే యుద్ధమే. ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ మీద యుద్ధానికి తెలిసే వస్తున్నారా, అమాయకంగా వస్తున్నారా అంటే, ఒక రకంగా ఇది ఎట్లా ఉంటుందంటే మహాసంగ్రామానికి ఒక స్టార్టప్ లాగా ఉంటుంది. అది రెక్కి నిర్వహించడం అంటారు. అంటే జరగబోయేటువంటి మహా సంగ్రామాలకి మన వాళ్ళు ఎట్లా ఉన్నారు, కాస్త ట్రైనప్ అయ్యారా లేదా అనేటువంటి మ్యాచ్ ముందు కాస్త ఇది రన్అప్ చేసుకుంటారు కదా, అట్లా అనమాట. అట్లా జరగబోయే మహా సంగ్రామాలు ఎన్నో ఉన్నాయి. అటు అర్జునుడు చేయబోయేది. ఇప్పటిదాకా అర్జునుడు చేసింది ఒకటే యుద్ధం, ఏమిటంటే ద్రుపదుడి మీద యుద్ధం చేశాడు అంతే. రెండోది ఎవరి మీద అంటే ఇదిగో దేవతల మీద చేస్తున్నాడు. సాక్షాత్తు అగ్నిదేవుడే సాక్షి. కృష్ణార్జునుల యొక్క బలపరాక్రమానికి ఇక్కడ అగ్నిదేవుడు ప్రత్యక్ష సాక్షి.
ఇంద్రుణ్ణి ఎలా ఓడించాడంటానికి ప్రత్యక్ష సాక్షి. కృష్ణ పార్థో జిగాంసంత ప్రతీయుర్ వివిధాయుధా, వివిధమైనటువంటి ఆయుధాలు తీసుకుని వీళ్ళందరూ కృష్ణార్జును ఓడించడానికి చంపడానికి బయలుదేరారంటే చూడండి ఎంత అమాయకులు. తత్రాద్భుతాన్ వచ్చి ఇంతమంది చెప్పారే, ఇంతమంది వస్తే ఒక్క క్షణంలో ఓడిపోయి వెళ్ళిపోయారని చెప్తున్నారు శ్లోకంలో. తత్రాద్భుతాన్యదృశ్యంత నిమిత్తాని మహాహవే యుగాంత సమరూపాణి భూత సమ్మోహనాని చ తథా దృష్ట్వా సుసంరబ్ధం చక్రం దేవై సహాచ్యుతౌ. అట్లా యుగాంత సమరూపాణి, అలా బయలుదేరి వెళ్తున్నటువంటి ఆ దేవత సమర సంగ్రామం ఎట్లా ఉంది అంటే యుగాంతం లాగా ఉంది సార్. యుగాంత సమరూపాన్ని, ప్రళయకాలంలో యుగాంతం అయిపోతే ఎలా ఉంటుందో అలా వాళ్ళు బయలుదేరి వస్తున్నారు దేవతల సంఘాలు. భూత సమ్మోహనాని చ, పంచభూతాలు కూడా సమ్మోహం అయిపోతున్నాయి, అనేకమైనటువంటి ప్రాణులని చూసి భయంతో విఫలమైపోతున్నాయి. తథా దృష్ట్వా సుసంరబ్ధం చక్రం దేవై సహాచ్యుతౌ. చక్రుడితో పాటుగా దేవతలతో పాటుగా ఈ కృష్ణార్జున మీదకి వస్తున్నటువంటి యుద్ధ సముద్రం అనేటువంటిది, ఈ సముద్రాన్ని చూసి యుగాంతమా అన్నట్టుగా అనుకుంటున్నాయి ప్రాణులన్నీ కూడా. అంతమంది వస్తున్నా కూడా మనం ఇద్దరమే ఉన్నామే అని ఏమాత్రము భయం అనేది వాళ్ళిద్దరిలో ఇంత కూడా కనిపించట్లా ప్రపంచం కూడా. అభీతౌ అనే పదం వాడారు అక్కడ. భీతౌ అంటే భయపడినటువంటి వాళ్ళిద్దరూ అన్నట్టు. అభీతౌ, వాళ్ళిద్దరిలో ఏమాత్రం కొంచెం కించిత్ కూడా భయం అనేది లేకుండా యుద్ధానికి నించున్నారంటే చూడండి ఇంకా వాళ్ళ దమ్ము, అది గుండె అంటే. అభీతౌ యుధి దుర్దర్శౌ తతస్తతు సజ్జ కార్ముకౌ ఆగచ్చతస్తతో దేవాన్ ఉభౌ యుద్ధ విశారదౌ. ఉభౌ యుద్ధ విశారదౌ, వాళ్ళిద్దరు ఎట్లాంటి వాళ్ళు, ఏమీ తెలియనటువంటి వాళ్ళ, యుద్ధం అంటే చూడని వాళ్ళ, యుద్ధ విశారదులు వాళ్ళిద్దరు కూడా. కృష్ణార్జునులిద్దరు అంటే యుద్ధంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు. అందువలన వచ్చినటువంటి ఆ సైన్యాన్ని చూసి దుర్ధర్షౌ అభీతౌ యుధి కార్ముకౌ, ఏమాత్రము భయం లేకుండా చెలించకుండా సజ్జ కార్ముకౌ, ధనస్సుని సిద్ధంగా పట్టుకుని, వాళ్ళ ఆయుధాన్ని సిద్ధంగా పట్టుకుని నుంచున్నారంటే అది గుండె అంటే. యతాడయేతాం సంక్రుద్ధౌ శరైర్ వజ్రోపమైస్తదా అసకృత్ భగ్న సంకల్పా సురాశ్చ బహుశకృతాః. భయాద్రణం పరిత్యజ్య అన్నారు. ఒక్క శ్లోకంలో అయిపోయింది వాళ్ళతో యుద్ధం. చివరికి ఏమైంది అంటే రణం పరిత్యజ్య అన్నారు. పరిత్యజ్య అంటే విడిచిపెట్టేసి, యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోయారు దేవతలందరూ. ఎందుకంటే అట్లా కొట్టాడు కృష్ణార్జునులు ఇద్దరు. వ్యతాడయేతాం, తాడయేత అంటే కొట్టడం, వెచ్చగొట్టుడు కొట్టారు. దొరికిన వాడు దొరికినట్టుగా కొట్టేశారు బాణాలతో. ఓ పక్కన శరవర్షం, ఓ పక్కన చక్రాయుధం, తిరుగులేదు. యతాడయేతాం సంక్రుద్ధౌ శరైర్వజ్రోపమైస్తదా. వజ్ర ఉపమై, వజ్రంతో సమానమైనటువంటి శరములని ప్రయోగించి కోపించినటువంటి అర్జునుడు వాళ్ళని కాస్త పెచ్చగొట్టుడు కొట్టాడు వచ్చిన దేవతని. అసకృత్ భగ్న సంకల్పా, మళ్ళీ వాళ్ళ యొక్క సంకల్పం భగ్నమయ్యేటప్పటికీ, వాళ్ళు అనుకున్నది జరగబోయేటప్పటికీ సురాశ్చ బహుశకృత, వచ్చిన దేవతలందరూ కూడా తలో దిక్కు పట్టుకుని బహుశకృత, ఎంతో మంది దేవతలు ఓ సముద్రంలాగా వచ్చారు ఆ నాయకుడిని నమ్ముకుని. ఏమిటి ఆ నాయకుడు అంటే ఇంద్రుడు. ఆ నాయకుడిని వదిలేసి చివరికి వీళ్ళందరూ భయాద్రణం పరిత్యజ్య శక్రమేవాభిశిశ్రియు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శక్రుడి పక్కన ఉంచున్నారట. అయ్యా మా పని అయిపోయింది, మీరు వెళ్ళండి ఇంకా. ఇంకేముంది, అయినా సరే అంత దేవతలు ఓడిపోయినా సరే ఆశ్చర్యపోయాడు, చూసి బోరు ఏం కొట్టాడు అర్జునుడు, ఏం కొట్టాడు, అబ్బా కృష్ణుడు ఇంకా బలే కొట్టాడే అనుకుంటూ. దృష్ట్వా నివారితాం దేవాన్, వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఒక్కసారి కొన్ని బాణాలతోనే నివారించేటప్పటికి 10 నిమిషాలతో యుద్ధం అయిపోయింది. ఆ సన్నివేశం చూసి దృష్ట్వా నివారితాం దేవాన్ మాధవేన అర్జునేన చ, మాధవ అర్జునుడు ప్రయోగించినటువంటి అస్త్ర పరంపరను చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యమగమంస్తత్ర మునయో నభసి స్థితా, దేవేంద్రుడే కాదు ఆకాశంలో ఉన్నటువంటి మునులు కూడా ఆశ్చర్యపోయారట. ఏం యుద్ధం అసలు, నిజంగా ఇంతకంటే అత్యద్భుతమైనటువంటి యుద్ధం ఉంటుందా? దేవతలతో సంగ్రామం కృష్ణార్జునుడు. మునయో నభసి స్థిత, నభసి అంటే ఆకాశమునందు ఉన్నటువంటి మునులు కూడా ఆశ్చర్యపోయారట. చక్రశ్చాపి అన్నాడు, ఇంద్రుడు కూడా, దేవేంద్రుడు కూడా ఆశ్చర్యపోయాడు. చక్రశ్చాపి తయోర్ వీర్యం ఉపలభ్యాసకృద్రణే, అంటే రణరంగంలో వాళ్ళు చూపించినటువంటి ఆ అత్యద్భుతమైనటువంటి బలపరాక్రమాలకి చక్రశ్చాపి ఆశ్చర్యపోయాడు. చక్రుడు, దేవేంద్రుడు కూడా ఆశ్చర్యపోయి
పరమ ప్రీతి చెందాడు. వీడు కదా నా కుమారుడంటే, నా పుత్రుడంటే అనుకున్నాడు. ఒక క్షణకాలం పాటు సంతోషించాడు. ఇంతకంటే తండ్రికి ఇంకా ఆనందం ఇంకెక్కడ ఉంటుంది? తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు కదా. బభూవ పరమ ప్రీతో అన్నారు. ఇంద్రుడు సంతోషించాట. నా అంశతో పుట్టినవాడు ఇట్లా ఉండక ఇంకెలా ఉంటాడు అనుకుంటున్నాడు. బభూవ పరమ ప్రీతో భూయశ్చైతావయోధవత్. ఒక క్షణకాలం పాటు పరమ ప్రీతి చెంది మళ్ళీ తిరిగి ఇంకాస్త తన యొక్క క్రోధాన్ని, అంటే యుద్ధానికి వచ్చాము ఈ సందర్భంలో సరే ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటే బాగున్నది కానీ, దేవతలు తమ యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించారు కాబట్టి అతను కూడా ప్రదర్శించాడు. కాబట్టిగా వచ్చినటువంటి ఇంద్రుడు తన వంతు తాను ప్రయత్నిస్తున్నాడు ఇక కుమారుడి మీద, అర్జునుడి మీద, ఓ పక్కన శ్రీకృష్ణ పరమాత్ముడి మీద. ఏం చేశాట అంటే బండరాళ్ల వర్షం, కొండరాళ్ల వర్షం కురిపిస్తున్నాడు. తతోష్ణ వర్షం సుమహద్ యసృజత్ పాకశాసన. పాకశాసన ఇంద్రుడు యసృజత్ అస్మవర్షం యసృజత్ బండరాళ్లని అలా వర్షంగా కురిపించాడు. ఇప్పటిదాకా నీటి వర్షం కురిపించాడు, కానీ ఇప్పుడు బండరాళ్ల వర్షం కురిపిస్తున్నాడు. భూయ ఏవ తదా వీర్యం జిజ్ఞాసు సవ్యసాచినః తచ్చైరర్జునో వర్షం ప్రతిజగ్నేత్యమర్షిత. కోపించినటువంటి అర్జునుడు ప్రతిజగ్నే వాటిని మధ్యలోనే అడ్డుకున్నాడు. పడుతున్నటువంటి ఆ బండరాళ్ళని, రాళ్ల వర్షాన్ని, కురిపించిన రాళ్ల వర్షాన్ని అర్జునుడు వాటిని విఫలం చేసి పారేశాడు. విఫలం క్రియమాణం తత్సమవేక్ష శతక్రతుః భూయ సంవర్ధయామాస తద్వర్షం పాకశాసన. ఎప్పుడైతే తాను వేసినటువంటి రాళ్ల వర్షాన్ని విఫలం చేశాడో, విఫలం క్రియమాణం అవేక్ష్య విఫలమైపోయిందని చూసి శతక్రతు దేవేంద్రుడు భూయ మళ్ళీ తిరిగి ఇంకాస్త పెద్ద పెద్ద బండరాలు, ఇంకాస్త ఎక్కువగా వర్షం సంవర్ధయామాస అన్నాడు. అక్కడేమన్నా పైన వర్షం కురిపించాడన్నాడు, ఇక్కడేమన్నా సంవర్ధయామాస ఇంకాస్త ఎక్కువ వర్షాన్ని, రాళ్ల వర్షాన్ని వృద్ధి చేసి తద్వర్షం పాకశాసన ఆ వచ్చిన దాన్ని నిర్వీర్యం చేశాడు. వచ్చినట్టే సోష్మవర్షం మహావేగై ఇషుభి పాకశాసనై విఫలం గమయామాస హర్షయన్ పితరం తథా. పాకశాసనుడు కురిపించినటువంటి ఆ రాళ్ల వర్షం, నీళ్ల వర్షమే తట్టుకోలేకపోతే ఇంకా నీళ్ల వర్షం కాస్త మొట్టమొదటి కురిపించాడు, అవి కాస్త లోపలే మధ్యలోనే ఆవిరైపోయినాయి. ఇప్పుడు బండరాళ్ల వర్షం కురిపిస్తున్నాడు. వీటిని కూడా తునాతునకలు మొత్తం బండరాళ్ళని కాస్త చిన్న చిన్న కంకర ఇది చేసేస్తున్నాడు, ముక్కలు ముక్కలు చేసి పారేస్తున్నాడు. విలయం గమయామాస ఓ పక్కన విఫలమైపోవడంతో పాకశాసనుడు హర్షయన్ పితరం తదా లోపల తండ్రిగా ఆనందపడుతున్నట్ట ఇంద్రుడు. ఇంతకంటే ఏం కావాలి? అయినా సరే తగ్గట్లా ఈసారి ఏం చేశాట, మందర శిఖరాన్ని తీసుకొచ్చాడు డైరెక్ట్ గా. తత ఉత్పాట్య పాణిభ్యాం, పాణిభ్యాం అంటే తన రెండు చేతులతో మందరా శిఖరం మహత్ మందర శిఖరాన్ని తీసుకొచ్చాడు. మందర శిఖరం తీసుకొస్తే సద్రుమం యసృజత్ చక్రో జిఘాంసు పాండునందనం. ఇక్కడ యుద్ధం చేస్తున్నది ఎవరు అంటే ఓ పక్కన శ్రీకృష్ణ పరమాత్ముడు, ఓ పక్కన అర్జునుడు. వీళ్ళ మీదకి శిఖరాలు పర్వతాలు ఇవన్నీ చిన్నప్పుడే ఆడుతున్నారు వీళ్ళు ఇట్లాంటి వాటితో ఆటలు. ఆ పక్కన శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్న వయసులోనే గోవర్ధనగిరిని చిటికిన వీళ్ళ మీద నుంచోబెట్టాడు, ఓ పర్వతాన్ని చిటికిన వీళ్ళ మీద గోవర్ధనగిరిని నుంచోబెట్టాడు. అక్కడ ఇంద్రుని గెలిచాడా? అంతకుముందే చిన్నప్పుడే గెలిచాడు. ఇప్పుడు గెలవటం పెద్ద లెక్క. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రుడిని చిన్నప్పుడే గెలిచేశాడు. ఇప్పుడు వస్తే ఇంకా అర్జునుడు ఎంత కృష్ణ పరమాత్ముడి మీద ఇంద్రుడు ఏం నిలుస్తాడు? పైగా ఇప్పుడు కృష్ణుడికి తోడు అర్జునుడు కూడా పక్కన ఉన్నాడు. అట్లా యుద్ధం చేస్తున్నారు వాళ్ళు చూడండి. తత ఉత్పాట్య పాణిభ్యాం తన రెండు చేతులతో మందర శిఖరాన్ని తీసుకొచ్చి సద్రుమం ఎట్లా తీసుకొచ్చాట, సద్రుమం యసృజత్ అన్నాడు. అంటే చెట్లు చేమలు వాటితో పాటుగా తీసుకొచ్చాట. సద్రుమం అంటే చెట్ల, మందర శిఖరం పైన ఉన్నటువంటి చెట్లతో ప్రాణులతో పాటుగా వ్యసృజత్ విడిచిపెట్టేశాట. కోపించినటువంటి దేనికోసం అంటే జిఘాంసు యుద్ధంలో వాళ్ళని సంహరించాలనేటువంటి కోరికతో. ఎవరిని? పాండునందనం అర్జునుని సంహరించాలని చెప్పి కోరికతో ఓ పక్కన తండ్రి చేస్తున్న ప్రయోగాలు ఇవి చూడండి ఎట్లా ఉన్నాయి. ఏ తండ్రి అయినా కోరుకుంటాడు అట్లా, కానీ ఇంద్రుడు చూడండి. అంటే యుద్ధమే. ఇదంతా ఒక రకంగా ట్రైనింగ్ శిక్షణ, అద్భుతమైనటువంటి శిక్షణ. రాబోయేటువంటి యుద్ధంలో ఇంతకు మించినటువంటి యుద్ధం జరుగుతుంది, అప్పుడు ఎలా చేస్తాడు ఇదంతా శిక్షణ. అంతేకాకుండా ఇట్లాంటి మందర శిఖరం లాంటి వాటిని కూడా తునాతుక్కలు చేస్తున్న మొత్తం అంతా నిర్వీర్యం చేసి పారేస్తున్నాడు అర్జునుడు. తతో అర్జునో వేగవద్
వేగవద్భిః జ్వలితాగ్రైరజిహ్మగైః శరైర్విధ్వంసయామాస గిరే శృంగం సహస్రధా. ఆ పడుతున్నటువంటి గిరి యొక్క శృంగం, పర్వత శిఖరాన్ని సహస్రధ వేలాది లక్షలాది ముక్కలు ముక్కలుగా చేసి పారట, విధ్వంసం చేసి పారేసట తన యొక్క శరములతో. ఎట్లాంటి శరాలు? వేగవద్భి, వేగంతో వెళ్ళేటువంటివి, జ్వలితాగ్రై అంటే అగ్రభాగములు జ్వలించేటువంటి విధంగా వెళ్తున్నటువంటి శరములతో, అజిహ్మగై పదునైనటువంటి అట్లాంటి శరములతో ఆ గిరి శృంగాన్ని వేలాది ముక్కలు చేసి పారేశాడంటే అవి నిజంగా ఏం ఎక్స్ప్లోజర్స్, ఏం బాంబులు చూడండి. ఆ శరముల అవి బాణాల, మామూలు బాణాలు అవి. ఏం డ్రిల్లింగ్ మిషన్స్ కదా అవి ఈనాటివి. ఏం మిషన్స్ పనికొస్తాయి, ఏం ఎక్స్ప్లోజర్స్ పనికొస్తాయి, ఏం బాంబులు పనికొస్తాయి ఈ బాణాల ముందు? అట్లాంటి వాటిని ప్రయోగించి కొట్టాడు, వేలాది ముక్కలైపోయినాయి. ఇది కావాల్సింది. ఇక్కడ అర్జునుడి మీద ప్రయోగించినటువంటి ఆ అద్భుతమైనటువంటి మందర శిఖర ప్రయోగం అది. అటుపక్కనేమైనా గోవర్ధనగిరితో ఓడించాడు, ఇక్కడేమైనా మందర శిఖరం వేసినా కూడా ఇంద్రుడిని ఓడించేశాడు ఇక్కడ అర్జునుడు. అది నరనారాయణుల యొక్క ప్రతిభ అంటే. గిరేర్విశీర్యమాణస్య తస్య రూపం తదా భవౌ. గిరేర్నిశీర్యమాణస్య, ముక్కలైపోయినటువంటి ఆ గిరి శృంగం కాస్త చిన్న చిన్న ముక్కలు దాల్చి అక్కడ ఆ వనంలో కొన్ని వేల మృగాల మీద, ఈ జీవుల మీద పడిపోయి అవన్నీ చనిపోయినాక. అవి పడుతుంటే ఎలా ఉన్నాయి? ఆకాశంలో సూర్యచంద్రులు అనేకమైనటువంటి గ్రహాలు అలా ఉన్నాయి అన్నట్టుగా వర్ణిస్తున్నారు. సార్క చంద్ర గ్రహస్యేవ నభస పరిశీర్యత. నభస అంటే ఆకాశమునందు, సా అర్క చంద్ర, సూర్యచంద్రులతో పాటుగా ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రహాల్లాగా కనిపించాయట ఆ ముక్కలు పడిపోతుంటే. అవి పడిపోయి తేనాభిపతతా దావం. దావం అంటే అరణ్యం. ఓ పక్కన అగ్ని మండుతూ ఉంది, పైనుంచి రాళ్ళు పడుతున్నాయి. ఇంకేం బతుకుతాయి ఆ ప్రాణులు? శైలేన మహతా భృశం శృంగేణ నిహతాస్తత్ర ప్రాణిన ఖాండవాలయ. ప్రాణులన్నీ ఇంద్రుడిని తిట్టుకున్నాయి. ఎవరిని దుంపదగా, ఈ పక్కన ఈ బాణాలు తట్టుకోలేవు, ఓ పక్కనే ఉన్న ఆ అగ్నిని తట్టుకోలేకపోతే నువ్వు వచ్చి అనవసరంగా ఆ పర్వతాన్ని తెచ్చో మొక్కలు చేసి మా మీద వేసాడు వీడు, కాస్త నువ్వెక్కడ దొరికావయ్యా అని చెప్పి ప్రాణులన్నీ శృంగేణ నిహతాస్తత్ర, పడిపోతున్నటువంటి ఆ శృంగాల చేత ప్రాణిన ఖాండవాలయ, ఖాండవాలయంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఈ రాళ్ళ దెబ్బలకి చచ్చిపోయినాయి. అంటే మాటికి ఈ శరముల యొక్క ప్రయోగం ఇబ్బంది లేకుండా ఇంద్రుడు చేసినటువంటి ఉపయోగం. అట్లా దేవతల్ని కూడా ఓడించినటువంటి వాళ్ళు కృష్ణార్జునులు. అటువంటి దేవదానవ యొక్క సంగ్రామాన్ని వ్యాసుల వారు ఈ అధ్యాయంలో వివరించి కృష్ణార్జునుల యొక్క విజయాన్ని ఇంకాస్త ముందుకు సాగదీస్తున్నారు. తర్వాత వచ్చే అధ్యాయంలో ఆకాశవాణి పలుకులతో ఇంద్రుడు శాంతించడం జరుగుతుంది. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి ఖాండవదాహ పర్వణి 3/5 సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదం పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.